హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ బీరకాయ ఎండు రొయ్య కర్రీ. ఈ కర్రీ అన్నం ఇంకా చపాతీలోకి బాగుంటుంది. చాలామంది ఎండు రొయ్యలంటే వాసన వస్తుంది అంటారు అని తినేయడం మానేస్తారు. కానీ ఓసారి నేను చెప్పిన విధంగా ఎండు రొయ్యలు వండి చూడండి. రొయ్యలు అస్సలు స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన స్టైల్లో వండి చూడండి. కమ్మగా కడుపు నిండా తినేయొచ్చు. పైగా నాన్ వెజ్ అని ఏవేవో మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. మరి నోరూరించే ఎండు రొయ్యలు బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఈ కర్రీకి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను. హాఫ్ కేజీ బీరకాయను శుభ్రంగా కడిగి ఇలా పీలర్తో పై పొట్టు తీసేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల రొయ్యలను తీసుకున్నాను. రొయ్యలకు మూతి దగ్గర ముళ్ళులాగా ఉంటాయి కదా, కాళ్ళు ముళ్ళులు అన్నీ తీసేసుకొని బీరకాయల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా రొయ్యలని మందపాటి గిన్నె పెట్టి రొయ్యలను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు రొయ్యలను ఫ్రై చేసుకొని రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ చెక్క రసాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రొయ్యలను బాగా కడుగుకోవాలి 2 లేదా 3 సార్లు. ఇలా చేయడం వలన దానికి పట్టిన డస్ట్ ఇంకా ఇసుక కూడా అందులో వాటర్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టిన రొయ్యలని ఈ ఆనియన్స్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్తో పాటు గోల్డెన్ రంగులోకి రొయ్యలు వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన నీచు వాసన అనేది రాకుండా రొయ్యలు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా కొద్దిగా మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యలు, ఆనియన్స్ బాగా చక్కగా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఈ రొయ్యలలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కర్రీపై ఇలా లోతుగా ఉన్న ప్లేట్ పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 2.5 టేబుల్ స్పూన్ కారము,
ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు, కారము, మసాలా అంతా బీరకాయ రొయ్యలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ప్లేట్లో వాటర్ తీసేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కూర రెడీ. అసలు రొయ్యల వాసన రాదంటే నమ్మండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.